హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా యశ్విక అంటే పెద్ద పాప బర్త్డే అన్నమాట. చిట్టి తల్లి చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అంటుంది. అరే నువ్వు హాయ్ చెప్తావా? హాయ్ అని. అయితే నైట్ ఇంకా ఈరోజు బర్త్డే కదా, నైట్ ఆమెకి అయితే మెహందీ పెట్టాను. సో అట్లనే మా చిట్టి తల్లి రిషి ఇంకా ఆషాఢం కదా, సో వాళ్ళిద్దరు కూడా పెట్టాను అనమాట. నేను మైదాస్ చూపెట్టు రిషి, చేతు మైదాస్ చూపెట్టు. ఇది కోన్ కోన్ ఈ చేతి చూపెట్టు. నీ చేతేవి చిట్టి తల్లి చూపెట్టు. నిమ్మకైతే మొత్తం ఇంత డిజైన్ లాగా వేసినా కానీ మొత్తం చేతి అటు ఇటు అన్నది, అందుకే మొత్తం వేసిన. ఈ చేతి చూపెట్టు. రెండు చేతులు చూపిస్తుంది. ఆమె అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి అట్లనే చూసుకుంటుంది అన్నమాట. సో నేనైతే ఇంకా సింపుల్గా అయితే ఇట్లా డిజైన్ వేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ దోశ చేసిన, ఇంకా చట్నీ వేద్దాం అనుకున్నా కానీ ఇంకా చికెన్ తీసుకొచ్చారన్నమాట ఆయన. సో అందుకే చికెన్ కర్రీ వేసి ఇంకా దోశ కూడా చట్నీ ఏం చేయలే, ఇంకా దాంట్లోనే తింటున్నాను అన్నమాట చికెన్తోనే. ఇట్లా చాలాసార్లు ట్రై చేయాలనుకున్నా కానీ అస్సలు టైం కుదరలే. అంటే చట్నీ చికెన్ తీసుకురాలేదన్నమాట దోశ వేసినప్పుడు అట్లా. ఇంకా ఈరోజు అయితే కలిసి వచ్చింది. మా కన్నగాడైతే పీసులు తింటున్నాను అనమాట కొంచెం కొంచెం. దోశ వాళ్ళు అప్పుడే తిన్నారు. ఇంకా మా చిట్టాలు అయితే ఆమెకు సరిపోయిందేమో, పెడితే తినట్లేదు. ఇంకా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిందన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత బర్త్డే వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. మా పాప చూసిరా, దోశ తినమంటే తింటలేదు, కానీ కొంచెం కొంచెం దించుకుంటా మొత్తం దాంట్లో వేసుకుంటా ఎట్లాడుతుంది చూడండి. ఇంకా ఈరోజు అయితే వర్షం ఏం పడట్లేదు అన్నమాట, ఎండ వస్తుంది బాగానే. అంటే ఎండ కూడా రావట్లేదు, వర్షం కూడా రావట్లేదు. వెదర్ అయితే నార్మల్గా ఉంది. షైనీ అల్లరి చేయొద్దు బబ్బా అంటారు నిన్ను. ఇది నేనైతే దోశ ఇగో చూసారు కదా మాడిపోయింది. సో నేనే కావాలని అట్లా వేసిన అన్నమాట, ఎందుకంటే నాకు మాడిని తినడం అంటే బాగా ఇష్టం. చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట దోశ. చిట్టి తల్లి నువ్వు పీసు. ఆమె ఏంటిది మామూలుగా ఏంటిది దోశ వేసినప్పుడే దాంట్లో ఎగ్ దోశ వేసిన అన్నమాట. వాళ్ళకైతే అదే తినిపించిన. ఇంకా నేనైతే చికెన్ కర్రీ పెట్టేసుకొని తింటున్నాను అనమాట. పీస్ కావాలా? ఇప్పటి వరకు పీస్ తినమంటే తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇప్పుడు తింటుంది. వాళ్ళ అన్న తీసుకొని తింటున్నాను అనమాట కొంచెం కొంచెం, అందుకే ఆమె కూడా కావాలని తింటుంది. సో మొత్తం అయితే మా రిషి ఉన్నాడు కదా, రిషిని ఫాలో అవుతుంది. మళ్ళీ వాడు ఏ చిన్నదానికి వేసినా కానీ ఈమె ఏడుస్తుంది అన్నమాట. ఇంకా వాడికైతే బొమ్మలు పెట్టేసిన చూస్తుండు. ఇంకా తినడంతోనే ఈరోజు వెదర్ అయితే బాగుంది కదా. మా చిట్టి తల్లికి రిషికి అయితే ఇంకా తలస్నానం చేపియాలి ఇద్దరికి. ఇంకా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. అక్కడ చాక్లెట్స్ ఇట్లా ఇవ్వాలి, ఉండమంటే ఉండలేదు. ఇంకా కొంచెం లేట్ అయిందనమాట, లేవడం అయితే లేట్ అయిపోయింది. 7కి అట్లా లేచిన, అప్పటికే లేట్ అయిపోయిందని ఇక తొందరగా స్నానం పోసేసి ఇంకా హెయిర్ డ్రైయర్ తోటి అయితే అనే హెయిర్ అయితే ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా రెడీ చేసి పంపించేసిన తొందరనే. ఈయన ఇట్లా వెళ్ళేసరికి వాళ్ళ టీచర్ ఎదురు వచ్చిందంట. వచ్చేసి ఏంటమ్మా కొత్త డ్రెస్ వేసుకున్నావు, ఈరోజు నీ బర్త్డేనా అని ఇంకా క్లాస్ రూమ్ లోపలికి అయితే తీసుకెళ్ళింది అనమాట. వాళ్ళు ప్రేయర్ చేస్తారు కదా, సో ప్రేయర్ చేసేటప్పుడు విష్ చేస్తారనమాట ఎవరి బర్త్డే ఉన్నా.
బర్త్డే వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి కంపల్సరీగా. చిట్టి తల్లి బాయ్ చెప్పు. చిట్టి తల్లి బాయ్ బాయ్. చికెన్ తింటుంది, మంటుంది, అది అవి తింటుంది చిట్టి చేతులతోటి, పొట్టి పొట్టి చేతులవో. రుచి పెట్టాలా నీకు పీస్? ఆమెకి ఎట్లా చింపుకోవాలో కూడా తెలియదు, మెల్ల వేలుతోటి ఇట్లా అనేసి అయితే తింటుంది. తిను మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.